శ్రీ వెంకటేశ్వర దర్శనం. ఓం సంకర్షణాయ నమః. ప్రళయకాలములో సర్వజీవులను తన వద్దకు ఆకర్షించుకునే శ్రీమన్నారాయణుడు సంకర్షణునిగా పిలువబడుతున్నాడు. మత్య అవతార కాలంలో సత్యవ్రత మహారాజు తన దోసులలో పడిన చేప క్షణానికి పెరిగిపోవటం చూసి అమితమైన ఆశ్చర్యం చెందాడు. అది శ్రీమన్నారాయణుడు తప్ప మరొకరు కానే కాదని గ్రహించి, స్వామి, నువ్వు జగత్ప్రభువైన జనార్దనునివే తప్ప వేరొకరు కాదు. అల్పుని అయిన నా యందు దయ ఉంచి నన్ను రక్షింపవలసింది అని వేడుకున్నాడు. అప్పుడు ఆ చేప, అవును, నీవు గ్రహించినది నిజమే. నేనే అచ్యుతుడను, నేనే శ్రీమన్నారాయణుడను. నేటి నుంచి 7 రోజులలో ప్రళయం సంభవించగలదు. అప్పుడు నీ వద్దకు ఒక పెద్ద ఓడ రాగలదు. దానిలో ఔషధాలు, ధాన్యము వేసి సప్త ఋషులతో కలిసి నీవు కూడా ఎక్కవలసింది. వాసుకిని తాడుగా చేసి ఆ పడవకు నా కొమ్ముకు కలిపి కట్టవలసింది అని చెప్పి శ్రీమన్నారాయణుడు అదృశ్యమయ్యాడు. ఇదంతా సావధానముగా విన్నవాడయ్యి సత్యవ్రతుడు ప్రళయం వచ్చిన రోజున స్వామివారు సెలవిచ్చినట్లనే చేసి జనార్దుని చేత రక్షింపబడ్డాడు. ఈ విధంగా సకల జీవులను తన వద్దకు ఆకర్షించి రక్షించే ఆ సంకర్షణుడే శ్రీ వెంకటేశ్వరుడు. ఈ జగత్తంతా సర్వకాలాలలోనూ సర్వ ప్రదేశాలలోనూ ఆవరించి ఉన్నది ఆ శ్రీనివాసుడే. అందుకే ఎవరు ఏ పేరుతో ఎక్కడ నుంచి పిలిచినా తక్షణమే ఆదుకుంటాడు ఈ దయామయమూర్తి. ఒకనాడు అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు, అశ్వినీ దేవతలు, నారద తుంబర గణమంతా కలిసి వెంకటాద్రిపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం వచ్చారు. ఆ పురుషోత్తముని పరిపరి విధాలా స్తుతించారు. అప్పుడు శ్రీనివాసుడు వారితో, ఓ ఆప్తులారా, ఏమిటి మీ రాకలో ఆంతర్యము? అందరూ కుశలమే కదా అని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుతో, ఓ స్వామి, నీ దయవలన అందరము క్షేమమే. సర్వము తెలిసిన నీ వెరుంగనిది ఏమున్నది? కలియుగంలో ఈ మానవులు ఎంతో అదృష్టవంతులు కదా. ఎంతో దుర్లభమైన నీ దర్శన భాగ్యము ఈ వెంకటాద్రిపై అతి సులభముగా లభించుచున్నది. నీ భక్తులను సేవించుటయే నిన్ను సేవించుట కదా. అంతకంటే మిక్కిలి భాగ్యమేమి కలదు? మా అందరికీ ఓ ఆలోచనలను వచ్చినది. మా ఆలోచనలను మీకు విన్నవించటానికి అందరము వచ్చితిమే. దయచేసి విని మిమ్మలను అనుగ్రహించవలసింది అని. అది ఏమనగా, మేమందరము ఈ వెంకటాద్రికి నీ దర్శనము కోరి వచ్చిన నీ భక్తులను ఏ విధమునైనా సేవ చేసి నీ అనుగ్రహమును సంపాదించవలనని మా అందరికీ ఎంతో కుతూహలముగానున్నది. దయచేసి ఇందులకు అనుజ్ఞనివ్వవలసినది అని ఇంద్రుడు విన్నవించాడు. అప్పుడు భక్త సులభుడైన ఆ పురుషోత్తముడు, మీ ఆలోచన నాకు చాలా సంతోషము కలిగించినది. మీ అభిష్టాలు విన్నవించవలసినది అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, స్వామి, ఉన్నత పదవులను ఆశించి ఎవరైతే ఈ వెంకటాద్రిపై కాలిడుతారో వారికి ఆ పదవులను నేను అనుగ్రహిస్తాను. నాకు ఈ విధంగా అనుజ్ఞ ఇవ్వవలసినది అన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు అటులే అన్నాడు. కుబేరుడు స్వామివారితో, స్వామి, ఓ శ్రీమన్నారాయణ, ఎవరైతే ఐశ్వర్యాన్ని ఆకాంక్షించి ఈ వెంకటాద్రికి వస్తారో వారికి నేను సకల ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాను. దయచేసి నాకు ఇందులకు అనుజ్ఞ ఇవ్వవలసింది అన్నాడు. అందులకు శ్రీ వెంకటేశ్వరుడు సంతోషించి తప్పక అటులేనని అన్నాడు. తర్వాత యమధర్మరాజు, ఓ పురుషోత్తమ, పరంధామ, ఈ వెంకటాద్రిపై కాలిడిన భక్తులందరూ నీకు అత్యంత ప్రీతిపాత్రులే కదా. వారిలో ఎవరైనా అల్పాయుష్కులు అయిన ఎడల వారికి సంపూర్ణ ఆయుష్ను నేను
ప్రసాదిస్తాను అన్నాడు. బుధుడు, స్వామి, ఎవరైనా జ్ఞానం కావలసినచో నేను అనుగ్రహిస్తానన్నాడు. ఆదిత్యుడు, ఓ శ్రీమన్నారాయణుడా, ఈ వెంకటాద్రికి వచ్చిన నీ భక్తులలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న ఎడల వారికి సంపూర్ణ ఆరోగ్యమును నేను అనుగ్రహిస్తాను అన్నాడు. శుక్రుడు, స్వామి శ్రీనివాస, నీకు కళల కంటే మిక్కిలి ప్రీతి కదా, నీకు కళలంటే మిక్కిలి ప్రీతి కదా. వెంకటాద్రికి చేరిన నీ భక్తులలో ఎవరైనా కళలలో ప్రావీణ్యం కావాలనే కోరికతో వచ్చిన వారికి సకల కళలలో అద్భుత ప్రావీణ్యం అనుగ్రహిస్తాను అన్నాడు. శనిగ్రహ దేవత శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ, స్వామి శ్రీమన్నారాయణ, ఈ వెంకటాద్రిపై కాలిడిన నీ భక్తులెవరైనా గ్రహబాధలను అనుభవిస్తూ కష్టాలలో తేలియాడుతున్న వారైతే వారిని ఆ బాధల నుండి విముక్తిని చేసి ఆనందాన్ని కలగచేస్తాను అన్నాడు. అగ్నిదేవుడు, స్వామి ఆప్త జనరక్షక, నీవు నిరాకారుడవు, నిర్గుణ స్వరూపుడవు, అనంతుడువు, ఆది మధ్యమములు లేనివాడవు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత కానీ ఈ వెంకటాద్రి చేరి నిన్ను సేవించే సంకల్ప భాగ్యం కలగదు. కాబట్టి నీ దర్శనార్థమయ్యి వెంకటాద్రికి వచ్చే నీ భక్తులకు ఎల్లప్పటికీ నా వలన ఎటువంటి ఆపద రాకుండా కాపాడగలవాడును అని అన్నాడు. ఈ విధంగా అక్కడ చేరిన ఆ దేవతలందరూ తమరికి ఆయా సేవలు చేసే భాగ్యం కలిగించవలసిందిగా శ్రీనివాసుని పరిపరి విధాలా ప్రార్థించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో, నా భక్తుల ఎడల మీ అందరికీ గల మమకారానికి అనుగ్రహానికి నాకు చాలా సంతోషము. కలియుగంలో రోజు ఎంతోమంది భక్తులు నా దర్శనానికయ్యి ఎన్నో వ్యాయ ప్రయాసలు కోర్చి ఎంతో దూరం నుండి వస్తుంటారు. వారందరూ అనేక కోర్కెలు కలవారై ఉంటారు. వారందరి కోర్కెలను గ్రహించి మీరందరూ తీర్చవలసింది అనగానే ఆ దేవతలందరూ సంతోషించి స్వామిని పరిపరి విధాలా స్తుతించి తమ తమ స్వస్థానములకు తిరిగి వెళ్ళారు. అప్పటి నుండి వారందరూ తిరుమల కొండపై భక్తులు అడుగు పెట్టినప్పటి నుంచి వారు ఏ కోరికలతో వచ్చారా అని గమనిస్తూ ఆ కోరికలు తీర్చి వారు కూడా శ్రీనివాసుని అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అందువలననే భక్తుల కోర్కెలు పవిత్ర వెంకటాద్రిపై కాలు పెట్టగానే తీరుతాయి. ఓ శ్రీనివాస, నీవు ఆశ్రిత జన పక్షపాతివి. నిన్ను కొలిచిన వారికి ఏ భాగ్యానికి లోటుండదు. స్వామి ఆపద మొక్కులవాడా, అనాథరక్షక, దీనబంధు, నీకివే మా నమస్కారములు. శ్రీయాహ కాంతాయ కళ్యాణ నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం సంకర్షణాయ నమః. నామం సంపూర్ణం.